నమస్తే, నేను శాలిని. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం దుమారం రేపుతోంది. నిన్న టికెట్ల రేట్ల ఇష్యూపై హైకోర్టు సీరియస్ అయింది. ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుపట్టింది. అయినప్పటికీ మన శంకర వరప్రసాద్ గారు మూవీ టికెట్ల రేట్లను పెంచుతూ అనుమతిచ్చింది. దీంతో హైకోర్టు ఆర్డర్స్ ని ప్రభుత్వం బేఖాతారు చేసిందనే చెప్పవచ్చు. మనశంకర వరప్రసాద్ గారు టికెట్ ధరల పెంపునకి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో స్పెషల్ ప్రీమియర్ తో పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. జనవరి 11న స్పెషల్ ప్రీమియర్ కి పర్మిషన్ ఇచ్చింది. ఈ షో టికెట్ ధరను 600గా నిర్ణయించింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య షోను ప్రదర్శించాల్సి ఉంటుంది. జనవరి 12 నుంచి 7 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లో 50, మల్టీప్లెక్స్లో 100 టికెట్ ధర పెంచుకునే అవకాశం కల్పించింది. ఇక సినిమా టికెట్ల ధరల పెంపుకు సంబంధించి పూర్తిగా డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో అయితే జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే డైరెక్టర్ పవన్ గారు. నమస్తే అండి పవన్ గారు. నమస్తే అండి శాలిని గారు. నమస్తే సార్. చూస్తున్నాం కదా సార్, మొన్న రాజా సాబ్ టికెట్ ధరలు పెంచితేనే నిన్న హైకోర్టు అయితే సీరియస్ అయింది. సో అయినా కానీ హైకోర్టు ఆర్డర్స్ ని పక్కన పెట్టి మళ్ళీ ఈ రోజు మనశంకర వరప్రసాద్ సినిమా టికెట్ రేట్లను పెంచడం ఎలా చూడాలి సార్ తెలంగాణ సర్కార్? సార్ ఫస్ట్ మేడం రాజ్ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం అండి. యాక్చువల్ గా మనకి సంక్రాంతికి సినిమాకి ఒక ఎమోషన్ కనెక్ట్ అయి ఉంటుంది కదా. ఇప్పుడు ఏంటంటే సంక్రాంతి అనగానే అందరికి గుర్తొచ్చేది సినిమానే. ఫస్ట్ సినిమా హాల్కి వెళ్ళాలి. ఒక్కొక్కసారి అయితే కొంతమంది 2-3 సినిమాలు ఒకే రోజు చూడటం, సంక్రాంతి రోజు అసలు వచ్చిన సినిమాలన్నీ భోగి, సంక్రాంతి, కనుమ రోజు చూడటం అనేది ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో అది పరిపాటి. అరిసెలు ఎలా వండుకుంటారో, మిగతా విందు భోజనాలు, కోళ్ల పందాలు ఎలా చేసుకుంటారో సేమ్ అదే విధంగా సినిమా అనేది బిగ్గెస్ట్ ఎమోషన్ ఫర్ తెలుగు పీపుల్. అయితే కొంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారా అంటే అటు గవర్నమెంట్ కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందా అని అంటే ఎస్, వ్యవహరిస్తుందనే చెప్తాను నేనైతే. ఎందుకంటే సినిమా టికెట్ల విషయంలో గతంలో కూడా చాలా సార్లు మనకి చర్చలు చాలా సార్లు జరిగాయి ఈ విషయంలో. ఎలా అంటే సినిమా టికెట్లు అనేది ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మనకి చాలా బిగ్గెస్ట్ ఇది ఉంటుంది. మనకి మీకు అది తెలుసు కదా, చాలా క్లియర్ గా అర్థమైపోయి ఉంటుంది వాటికి నేను ఏం చెప్పదలుచుకున్నాను అంశం. హలో సార్ చెప్పండి. ఇది సున్నితమైన అంశం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ వాదనండి. ధరలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. నిన్న రాజా సాబ్ విషయంలో కూడా ఇందులో నేను 2 విషయాలు చర్చిస్తా. రాజా సాబ్ విషయంలో ఫస్ట్ మనకి ప్రీమియర్ షోలకి అనుమతి ఇవ్వలేదు. 8:30, 9 o'clock, 9:30 ఫస్ట్ షో మనకి 11:30కి నిన్న పడింది. అలాగే ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారి మీద చాలా ఆప్యాయత లేదా అఫెక్షన్, లవ్ అనేది ఎందుకు వచ్చింది గవర్నమెంట్ కి? ఇది మనం 2 రాష్ట్రాల్లోనూ ఫస్ట్ పాయింట్ ఇది. అంటే అక్కడ ప్రీమియర్స్ పడ్డాయి రాజాసాబ్, అది వేరే విషయం. తెలంగాణలో మాత్రం పడలేదు. అంటే ఒక సినిమాకి ఒకలాగా, ఇంకో సినిమాకి ఒకలాగా అవటం అనేది ఇది ఆలోచించాల్సిన విషయం. ఎందుకు ఇలా జరుగుతుంది? పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు ముందుగానే వాళ్ళు వెళ్ళి ఎందుకు కనుక్కోవట్లేదు? అప్పటికప్పుడు మీరు పీకల మీద కత్తి పెట్టినట్టుగా షో ఇంకొక అరగంటలో స్టార్ట్ అవుతుంది అనగా అప్పుడు ఇవన్నీ తెర మీదకి వస్తాయి అంశాలన్నీ. అంటే ఎలా అంటే ఫస్ట్ నిన్న చూడండి రాజాసాబ్ విడుదలలో అసలు ఎలాంటి ఇది లేదు. రిలీజ్ అయిపోతుంది, ప్రీమియర్ షోలు కూడా పడిపోతాయని అనుకున్నారు. సో అక్కడ సింగిల్ స్క్రీన్స్ అండ్ మల్టీప్లెక్స్ దగ్గర కూడా అభిమానులు పెద్ద ఎత్తున గొడవ చేయడం జరిగింది. సో ఆ టైంలో ఏమవుతుందంటే వీళ్ళు సంక్రాంతి పెద్ద ఫెస్టివల్ అని కూడా లేకుండా ధరలు తగ్గిస్తే ఎక్కువ మంది జనాలు వస్తారు కదా అనే లాజిక్ మిస్ అయిపోయి అటు ఎగ్జిబిటర్స్ కానీ ఇటు ప్రొడ్యూసర్స్ కానీ బిహేవ్ చేస్తున్నారేమోనని నా పర్సనల్ వాదన అండి ఇది. ఎందుకనంటే గతంలో మీరు చూస్తే ప్రభుత్వం జోక్యం చేసుకుంది. అంటే ఇంతకు ముందున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో గత సినిమా దీన్ని క్యాపింగ్ అని అంటాం, మీకు ఐడియా ఉండే ఉంటుంది. అప్పుడు చాలా పెద్ద వివాదం జరిగింది. అంటే మా సినిమా మీద ప్రభుత్వ అజమాయిషి ఏంటి అనేది జగన్ ప్రభుత్వంలో మీకు ఐడియా ఉంది కదా. అప్పుడు అందరూ వెళ్ళి కాదండి మీరు ఎలా తీసుకోవాలి, ఇది ఎట్లా తీసుకోవాలి, దాని క్యాపింగ్ వివాదం, దానిలో రకరకాల టికెట్ మీద నియంత్రణ ఉంది. ఆ టికెట్ మీద కూడా గవర్నమెంట్ కొన్ని పరిమితులు విధిస్తూ చేసింది. కాబట్టి అప్పుడు ఇలా చేస్తున్నాం కాబట్టి మేము గవర్నమెంట్ కూడా మీరు ఇంత రుసుము చెల్లించాలి అని అంటే అది కాదండి, ఇది పెట్టపోరు వచ్చి పిల్లి తీర్చింది అని చెప్పి అంటారు కదా. అలాగా ఇప్పుడు అసలే
టికెట్ ధరలు మేము పెంచుమని అంటుంటే దానిలో నుండి పర్సంటేజ్ గవర్నమెంట్ కి ఎట్లా ఇస్తాం అనేది ఒక ఇదైంది, చర్చ అయింది. అయితే అది అవ్వలేదు అప్పటికి. అయితే ఇక్కడ మనం అనుమానించాల్సింది అండ్ ఆదుర్ద చెందాల్సింది, ఆందోళన చెందాల్సిన విషయం ఏంటంటే, కొన్ని సినిమాలకి ఇస్తారు ప్రీమియర్స్, షోలు వేసుకోండి అని, కొన్ని సినిమాలకి ఇవ్వరు. ఎందుకని అంటారు? అదే అర్థం కాని పాయింట్ సార్. అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు 100 కోట్లు 200 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు. అదే ఇప్పుడు ఎవరైతే ప్రేక్షకులు అంటే అభిమానిగా ఎంతైనా పెట్టుకొని వెళ్ళి సినిమా చూస్తామనే అభిమానులు ఎక్కువ మంది అయ్యారు. సో వాళ్ళని ఆసరాగా చేసుకొని ఇలాంటి పనులు చేస్తున్నారు అనుకోవచ్చు. అంటే వీరి దగ్గర నుంచే అన్ని పైసలు వసూలు చేస్తున్నారు అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ అండి. అంటే ఇప్పుడు ఏమైందంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ది బిగ్గెస్ట్ మార్కెట్ ఈస్ ఏపీ అండి. తెలంగాణ కన్నా ఎక్కువ ఏపీ, తర్వాత మనకి నైజాం. ఈ నైజాంలో ఫస్ట్ నుండి డిస్ట్రిబ్యూటర్లు అండ్ హీరోస్ వీళ్ళందరూ, అంటే మనం పాయింట్ బై పాయింట్ వద్దాం. ఫస్ట్ టికెట్స్ ధరలు ఎందుకు పెరిగాయి, ఎగ్జిబిటర్స్ కి ఎక్కడ లాస్ అవుతున్నారు, లేదా డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కడ లాస్ అవుతున్నారు అనే పాయింట్స్ గనక మనం వరుస క్రమంలో రాసుకుంటూ వస్తే, ఈ క్యాపింగ్ వివాదం దగ్గర ఆగాం కదా. ఈ క్యాపింగ్ దాని లోపల వద్దన్నారు అందరూ, నో 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 అని చెప్పి పెద్దలందరూ, అంటే ఎవరైతే సోకాల్డ్ 4-5 ప్రొడ్యూసర్స్ ఉంటారో వాళ్ళందరూ వెళ్ళి ఆశ్రయించడం జరిగింది, ప్రభుత్వాన్ని చెప్పారు. అలాగే వాళ్ళు హైకోర్టు అండ్ సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్ళారు. అయితే ప్రభుత్వం జోక్యం అనవసరం అని చెప్పి వాళ్ళందరూ చెప్పారు. సమ్హౌ కోర్టు కూడా ఓకే అంది. ఇట్స్ ప్రైవేట్ ప్రొడక్షన్ కాబట్టి వాళ్ళ ఖర్చులు, వాళ్ళది ఒక పెద్ద పరిశ్రమ కాబట్టి టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఉండొచ్చు, ఇది పరిగణనలోకి తీసుకోండి అని చెప్పి ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఏమైందంటే, ఇప్పుడు ప్రీమియర్ షోలు అనేది గత కొద్ది సంవత్సరాల నుండి మనకి పాపప్ లోకి వచ్చాయి. మన మీడియా పరిభాషలో చెప్పాలి అంటే మనం పాపప్స్ ఇస్తాం కదా, సేమ్ అదే విధంగా ఎందుకు వచ్చాయి? సినిమా నిర్మాణ వ్యయం అనేది పెరిగిపోయింది. ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ మనం ఆలోచిస్తే ప్రతి సినిమాని ఆఖరికి బీసీ క్యాడర్, ఒక మధ్యతరగతి వ్యక్తి మాత్రమే కాదు, దిగువ మధ్యతరగతి వాళ్ళు కూడా, అంటే లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్, అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ యూస్ టు వాళ్ళు అఫోర్డ్ చేయగలిగేవాళ్ళు. ఒక 20-25 రూపీస్ ఉండేది. వాళ్ళ సంపాదన ఒక 5,000 ఉందనుకున్నాం, ఒక 100 రూపాయలు 4 ఫ్యామిలీ మెంబర్స్, దట్ వాస్ వెరీ ఈజీ ఫర్ దెమ్. అవునా? ఇప్పుడు 50,000 లేదా ఒక 25,000 వేసుకుందాం, 25,000 సంపాదనలో ఒక ఫ్యామిలీ వెళ్ళాలి అని అంటే, ఎగ్జాక్ట్ గా నిన్న నేను రాజాసాబ్ సినిమాకి వెళ్ళాను, అక్షరాల 500 టికెట్, 450 రూపీస్. సార్ ఓన్లీ మీరు అన్నట్టు టికెట్ ధరనే 450 రూపీస్. బట్ సినిమా లోపలికి వెళ్ళాక తినడానికి ఖర్చు మొత్తం అరౌండ్ గా ఒక 1,500 వరకు అయితే అవుతుంది, 1,000 రూపీస్ అవుతుందండి. ఇక్కడ నష్టపోయేది మాత్రం మధ్యతరగతి ప్రజలే కదా సార్? ఎగ్జాక్ట్లీ అండి. 2,400 నుండి 2,500 అవుతుంది. అదే నలుగురు ఒకే బండి మీద వెళ్ళలేరు, అందరికి కార్లు ఉండవు కాబట్టి అది ఓన్లీ నార్మల్ థియేటర్ అయితే మాత్రమే మనకి ఆ ఖర్చు అవుతుంది, ఒక దీనిలో వెళ్తే. సో వాళ్ళకి ఒక 3,000 ఖర్చు అంటే ఒక సినిమాకి 25,000 లోపల దగ్గర 10%. ఇది వరకు 5% కూడా లేదు టికెట్లు ధరలు. అన్ని సినిమాలు, కృష్ణ సినిమాలు, చిరంజీవి గారి సినిమాలు, లేకపోతే మిగతా సూపర్ స్టార్స్ సినిమాలు, ఇవన్నీ మహేష్ బాబు వీళ్ళు వచ్చిన తర్వాత కూడా టికెట్ ధరలు కొంతవరకు అందుబాటులోనే ఉన్నాయి. ఎప్పుడైతే సినిమా నిర్మాణ వ్యయం పెరిగిందో అది బర్డెన్ అయిపోతుంది, ప్రొడ్యూసర్స్ కి బర్డెన్ అయిపోయి వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లకి ఎక్కువ రేట్లకు అమ్మటం, ఆ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లకి భారం, అంటే థియేటర్స్ మీద ఇంత టికెట్ పెట్టాలి అని చెప్పడం. అంటే 1+1+1, ఫస్ట్ ఈజ్ ద ప్రొడ్యూసర్, నెక్స్ట్ ఈజ్ ద డిస్ట్రిబ్యూటర్, అండ్ దెన్ ఆఫ్టర్ ఇట్ కమ్స్ టు ద ఎగ్జిబిటర్. సో వీళ్ళందరూ పంచుకునేసరికి 500 కోట్లు అయింది. మాకు 500 కోట్లు మేము ఎలా తీసుకోవాలి? ఇప్పుడు రాజాసాబు 300 crores అయిందని ఒక ఎస్టిమేషన్ ఉంది. అందులో రెమ్యూనరేషన్స్ ఉండొచ్చు, లేకపోతే 100 అబోవ్ తీసుకుంటున్నారు ప్రభాస్ గారు రెమ్యూనరేషన్ అనేది. మిగతా 200 కోట్లలో నిర్మాణ వ్యయం, డైరెక్టర్స్ అండ్ అదర్ టెక్నీషియన్స్ రెమ్యూనరేషన్స్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఒక 300 crores అవుతుంది అని అంటే, ఒక డిస్ట్రిబ్యూటర్ కి ఎంతకి ఇస్తున్నారు? డిస్ట్రిబ్యూటర్ ఒక్కొక్కళ్ళు 5 కోట్లు 10 కోట్లు పెట్టే సినిమా కొనుక్కున్న తర్వాత కేవలం ఇప్పుడు 2-3 రోజులే సినిమా యొక్క లైఫ్ అనేది. అవును కదా? ఇదివరకు అట్లాగా 50 days 25 days ఆడట్లేదు కదా. అండ్ ముఖ్యంగా పైరసీ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి నాకు తెలిసి 1 to 3 days, శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈ 3 రోజుల్లోనే సినిమాలకి మా పెట్టుబడి మొత్తం గట్టిగా చెప్పాలంటే పిండేయాలి
పీల్ చేయాలి, మొత్తం ఇట్లా జ్యూస్ లాగా మేము తీసేసుకోవాలి అనే పద్ధతిలో ప్రొడ్యూసర్స్ వ్యవహరిస్తున్నారు. కానీ ఒక 500 టికెట్లు పెట్టి 10,000 మంది చూస్తే అయ్యే కలెక్షను, అదే 150 రూపాయలు పెట్టి చూసి 1,00,000 మంది చూసే కలెక్షన్ ఎక్కువ, దానికన్నా ఇది ఎక్కువ. ఇది ఏదో సామెత ఉంటుంది కదా, ఒక శ్రీమంతులు తిరుపతి హుండీలో వేసేది 1 కోటి రూపాయలు అయితే చిల్లరగా వచ్చేది 5 కోట్లు ఉంటుందంట, 6 కోట్ల హుండీ అవుతుంది. సో అలాగా ఎక్కువ అంటే తక్కువ టికెట్ పెడితే పైరసీ కాకుండా శుభ్రంగా హ్యాపీగా బిగ్ స్క్రీన్ మీదే చూసే అవకాశం ఉంటుంది కదా. ఏ రకంగా సార్ చూసినా ఒక్క కూడా నిమిషం సార్, నాట్ ఇప్పుడు ఈ సినిమా ధరల పెంపుపై కోర్టులో కేసు వేసిన మన అడ్వకేట్ మల్లేష్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మల్లేష్ గారు నమస్తే అండి. సార్ మనం చూస్తున్నాం మీరంటూ కేసు వేశారు నిన్న హైకోర్టు కూడా సినిమా ధరల పెంపుపై అయితే సీరియస్ గానే అయింది. బట్ తెలంగాణ సర్కార్ అయితే వాటిని పక్కన పెట్టేసి మళ్ళీ ఈ రోజు మనశంకర వరప్రసాద్ సినిమా టికెట్ రేట్ల ధరను పెంచింది. సో ఎలా చూడొచ్చండి, అంటే హైకోర్టు ఆర్డర్స్ ని కూడా పక్కన పెడుతుంది, తెలంగాణ ప్రభుత్వం ఎలా చూడాలి? వాస్తవంగా ఇది మన సినిమా టికెట్ రేటు అనేది ఈ రోజు స్టార్ట్ కాలేదు. గత 10 సంవత్సరాలుగా దీనిపైన చర్చ జరుగుతూనే ఉంది. పేదవారికి, మధ్యతరగతి సినిమా ప్రేమికులకు భారం కావద్దని చాలా డిస్కషన్ తర్వాత, కోర్టు జడ్జిమెంట్ తర్వాత కూడా ఫైనల్ ఒక కమిటీ ఏసీ 2021 లోపల ఇంత రేట్లు ఉండాలి, ఈ యొక్క థియేటర్ హాల్స్ లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ బట్టి ఒక రేట్ మాక్సిమం రేట్ ఫిక్స్ చేసేది. సో దానిలో దీన్ని మించి అసలు ఇయ్యొద్దని వీళ్ళు ఇచ్చిన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో 120 లో క్లియర్ గా చెప్తూ మాక్సిమం 300 రిక్లైన్ స్ట్రీట్లలో పెట్టిన తర్వాత కూడా ప్రభుత్వము దాన్ని పాటించాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ప్రభుత్వమే దీనిలో కొద్దిమంది పెద్దల మెప్పు కోసము దొడ్డిదారిన మెమోలు తీసుకొచ్చారు. మెమోలు కూడా ఎప్పుడు తీసుకొస్తున్నారు? ఈ ఓజీ సినిమా అప్పుడు 4 days ముందు దొరికిన తర్వాత చాలా ఒక రోజు ముందు, 2 రోజుల ముందు కూడా మెమోలు తీసుకొచ్చి, అసలు మెమో అనేది జీవో కింద పనిచేస్తుంది. జీవో అనేది పెద్దది, మెమో చిన్నది. కానీ మెమో ద్వారా దొడ్డిదారులు తీసుకొచ్చి కోర్టులు, గౌరవ న్యాయస్థానాలు ఈ పెంచొద్దు అని ఎన్నిసార్లు స్టేలు ఇచ్చినా కనీసము దాన్ని గౌరవించకుండా మెమోలను మెమో ఇస్తున్నారు. ఎందుకంటే మెమో ఇచ్చేది 1 week, వీళ్ళు ఎవరైనా కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేస్తున్నాం ఏమో ఉంటుంది, లేకపోతే ఆ 1 week లో మేము డబ్బులు దండుకోవాలని కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు చేస్తున్నటువంటి యొక్క ఈ అత్యాశలకు ప్రభుత్వం కూడా లొంగిపోవడం. అంటే నువ్వు ప్రజాస్వామ్యంలో అందరూ సమానం అని చెప్పి మనము అందరికీ కోసం, పేదల కోసం, మధ్య తరగతి కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు కూడా 1-2 కొద్దిమంది బడా నిర్మాతలకు లేకపోతే వీళ్ళ కోసం లొంగిపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని ఇప్పటికైనా ప్రభుత్వాలు మరి మంత్రి గారు ఒకటి చెప్తున్నారు, సినిమాటోగ్రఫీ మంత్రి గారు మేము అసలే పెంచాము, మాకు వెలకుండా జీవో ఇచ్చారు అని అసలు హైకోర్టు గౌరవ న్యాయస్థానం ఉత్తర్వులు ఆహ్వానిస్తామని చెప్తారు ఒకవైపు. మరి దానికి విరుద్ధంగా ప్రభుత్వం లోపల ఈ యొక్క భిన్నాభిప్రాయాలు లేకపోతే ఇంకంతకంటే శక్తులు, పెద్ద శక్తులు ఏమైనా ఇస్తున్నాయి. ఈ విధంగా 2 నాలుకల ధోరణి నుండి పేదల పైన నువ్వు ఇచ్చిన ప్రభుత్వం, ఇంప్లిమెంట్ చేసిన ప్రభుత్వం దీన్ని చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. అడ్వకేట్ గారు, ఇప్పుడు మల్లేష్ గారు, ఇప్పుడు కర్ణాటకలో కూడా సేమ్ ఇష్యూ అయింది. కర్ణాటకలో ఈ పరిమితి, టికెట్ ధరపై పరిమితి విధించే అవకాశాలు బాగా ముమ్మరంగా జరిగాయి, గట్టిగా జరిగాయి అక్కడ. అయితే కోర్టులు ఈ విషయంలో స్టే ఇచ్చేయండి. మీరు గతంలో ఒకసారి పరిశీలిస్తే కర్ణాటక కోర్టు కూడా స్టే ఇచ్చాయి, ఉత్తర్వులు స్టే ఇచ్చాయి. అండ్ సుప్రీం కోర్టు కూడా ఈ ధరలపై ఆందోళన చేసింది, ఆందోళన పడ్డది. ఏంటి ఇంత హై కాస్ట్ పెట్టేస్తున్నారు, ఒక సినిమా చూడాలంటే 500 లేకపోతే 600 అన్నప్పట్లో ధర్మాసనం, సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అయితే ఇంకా పెండింగ్ లో ఉన్నాయండి వాళ్ళ జస్టిఫికేషన్స్ గానీ లేకపోతే జడ్జిమెంట్లు గానీ పూర్తి స్థాయిలో పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయం గురించే సుప్రీంకోర్టు డిస్కషన్స్ లో మీ టికెట్ రేటు 200, అక్కడ 200 మాక్సిమం చేసి టికెట్ రేట్ చూస్తున్నాను, నాకు 200 రూపాయలే ఎక్కువ అని అక్కడ స్టేట్ రెస్ట్రిక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. కోర్టులో గౌరవ న్యాయస్థానం ఇన్వాల్వ్ అయితే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు న్యాయస్థానం ఆ రోజు చెప్పింది, టికెట్ రేట్ పక్కన మీరు పాపుగారులకు 200, 300 రూపాయలు, 400 ఇస్తే పేద మధ్య తరగతి వాళ్ళు కోర్టుగా నువ్వు థియేటర్కి వచ్చేటువంటి పరిస్థితి లేదు, పైరసీ పెరుగుతుందని ఒకవైపు అంటాం, ఇండస్ట్రీని చంపేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అది పెండింగ్ ఉన్న మాట వాస్తవం. మన స్టేట్ లో ఒకరికి వస్తే మన జీవో అయితే ఏదైతే ఉందో నిజంగా మీరు పెంచాలి అన్నటువంటి అనుకుంటే, రేట్లు పెరిగినాయని మీరు నిజంగా అనుకుంటే, ఏదైతే 2021 లో ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీలు వేసి మీకు అక్కడ ఉన్నటువంటి థియేటర్లను ఏవైతే మన అర్బన్, సెమీ అర్బన్ టౌన్స్ లో, కార్పొరేషన్స్ లో ఉన్నటువంటి థియేటర్లకు వాళ్ళ ఫెసిలిటీస్ బట్టి మీరే నిర్ణయించింది. మరి ఒకవేళ పెరిగిన టైంలో గిట్లా ఇప్పుడు 4 years లో గిట్లా ఏమైనా పెరిగినాయి అనుకుంటే మీరు ఏం చేయాలి? ఏ చట్టబద్ధంగా అయితే తీసుకొచ్చినామో, ఏదైతే జీవో ద్వారా తీసుకొచ్చినామో మీరు దాన్ని మళ్ళీ ఎక్స్పర్ట్ కమిటీ చేసి మాకు సరిపోవట్లేదని ఒక చేసిన పద్ధతి ద్వారా నువ్వు దాన్ని జీవోను అమెండ్మెంట్ చేసి పెంచండి. కానీ
మీరు ఇచ్చిన జీవో అదే ఉండగా సార్, మీరు అయితే ఇంప్లిమెంట్ చేసేది ఉండగా మీరే దాన్ని దొడ్డిదారిలో ఇక్కడ పక్కదారి పట్టడం ఎలాంటి సమంజసం? మల్లేష్ గారు, ఇక్కడ చిన్న విషయం కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అదేంటంటే ఇక్కడ 2 డివిజన్స్ ఉన్నాయండి. పెద్ద సినిమా, హై బడ్జెట్ సినిమా అండ్ లో బడ్జెట్, మీడియం, మొత్తం 3 రకాల సినిమాలు ఉంటాయి. ఇప్పుడు లో బడ్జెట్ సినిమాల్లో అది పెద్ద కాస్ట్ గానీ లేకపోతే ఇది గానీ ఉండదు. 200 లేకపోతే 150 రూపాయలు మామూలు సింగిల్ స్క్రీన్స్ లో ఉంటుంది. అయితే సినిమా నిర్మాణంలో పెద్ద పెద్ద సినిమాలకు మాత్రమే మేము పెంచుతున్నాము. ఎగ్జిబిటర్స్ వాదన ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్స్ పెరిగాయి, అలాగే ట్యాక్సెస్ పెరిగాయి, మేము సిబ్బందికి ఎవరైతే మా దగ్గర స్టాఫ్ పనిచేస్తున్నారో వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి, అన్ని రేట్స్ పెరిగాయి కాబట్టి, వాళ్ళకు కూడా పెరిగాయి కాబట్టి, ఇప్పుడు మేము ఇచ్చే ఇది కానీ లేకపోతే ద బెస్ట్ అవుట్పుట్ మేము వాళ్ళకి షో కేస్ చేసేది కానీ ఇదంతా కలిపితే మేము తీసేది ఓకే అని చెప్పి ఇప్పుడు ఐనాక్స్ లాంటి థియేటర్ యజమానులు, ఎండీలు కూడా చెప్పే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కొంత మార్పు ఏం రావాలంటే కట్టడి అనేది ఈ హై బడ్జెట్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద కొంచెం అదుపు, నియంత్రణ ఉంటే, ఇప్పుడు 1000 కోట్లు పెట్టి తీస్తాం, 2000 కోట్లు పెట్టి తీస్తాం అని చెప్పేసి ఆ 1000 కోట్లు పెట్టి సినిమా టికెట్ ధర 1000 రూపాయలు పెడితే ఎవరు చూడలేరు కదా. అంటే ఇక్కడ ఈ రంగంలోనే ఈ మొత్తం టోటల్ మెషినరీలోనే ఎక్కడో ఒక చిన్న లోపాలంటూ ఉన్నాయండి. ఈ లోపాలు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే హై బడ్జెట్, లో బడ్జెట్ అని చెప్పినాం. జీవోలో హై బడ్జెట్, లో బడ్జెట్ ప్రకారం టికెట్లు పెంచుకోవాలని లేదు. మీకు వినియోగదారుడికి ఇచ్చేటువంటి దానిలో మీరు ఇచ్చే ఫెసిలిటీస్, థియేటర్ లో ఫెసిలిటీస్ బట్టి క్లాసిఫికేషన్ చేసి రేట్లలో ఒకవేళ మీకు హై బడ్జెట్, లో బడ్జెట్ ఇట్లుంటే దాని ప్రకారం జీవో సవరించాలి. ఇంకొకటి సార్, 1000 కోట్లు 2000 కోట్లు అనేది మీడియాలో లేకపోతే యూట్యూబ్ లో మనం 1000 కోట్ల గురించి చెప్తాం. ఎవరైనా 1000 కోట్లకు సంబంధించింది, నేను మొన్న కూడా ఆర్టీఐలో పెట్టారేమో ఒక సినిమాకు, మరి మీరు నిజంగా మీరు మెమో ఇష్యూ చేసినప్పుడు మీరు హై బడ్జెట్ కు సంబంధించింది ఎవరికి ఎంత పే చేసిరో అనేది కొటేషన్ పెట్టాలి కదా అక్కడ స్టేట్ దగ్గర. యా మల్లేష్ గారు, ఇక్కడ ప్రీమియర్ షోలకు ఒకవేళ డబ్బు అంటే పెంచినా కానీ అవి మాత్రం అంటే ప్రీమియర్ షోకి ఏవైతే మనీ వస్తాయో అవన్నీ చారిటబుల్ ట్రస్ట్ కి అయితే పంపివ్వాలి. సో మరి నిజంగానే వారందరూ చారిటబుల్ ట్రస్ట్ కి పంపిస్తున్నారా? లేదండి మేడం, ఇంకొకటి ఇక్కడ వీళ్ళు ఫస్ట్ 1000 కోట్లు, నేను ఒక సినిమా తీస్తా, ₹1 కోటి పెట్టి నేను 1000 కోట్లు అంట, లేకపోతే 100 కోట్లు అంట, దానికి రిపోర్ట్ మీరు పే చేసి ఏమన్నా వైట్ పేమెంట్ చేసిరా, జిఎస్టీ కట్టిరా, లేకపోతే ఏమన్నా నిజంగా కట్టుంటే మీరు ఏదైతే హోమ్ డిపార్ట్మెంట్ నుంచి మీరైతే ఈ ఎక్సెప్షన్ తీసుకుంటున్నాం మెమో రోజు మీరు ఆ రోజు కోర్టు చేయాలి కదా అక్కడ. నేను ఆర్టీఐలో అడిగితే దాని గురించి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంటే మీరు పేపర్ లో మాకు 2000 కోట్ల వసూలు ఫేక్ వార్తలు చెప్పినట్టుగా. సార్ చెప్పండి. అయితే 1000 కోట్ల గురించి చెప్పేది ఇక్కడ ట్యాక్స్ కట్టట్లేదు, వాళ్ళు ఏడ పే చేయట్లేదు, వీళ్ళు అనుకోవడం తప్ప. వాళ్ళు ఏమైనా తీసుకుంటే నిజంగా మనం సినిమా రంగంలో ఉన్నాం, హీరోలము, ఆదర్శంగా ఉండే వాళ్ళం, మన నిజాయితీ ఇట్లా తీసుకున్న పేమెంట్ అయితే, లేకపోతే యాక్ట్ నటీనటులు అందరూ కూడా నిజాయితీ తీసుకుంటే అవన్నీ ఐటీ డిపార్ట్మెంట్స్ లేకపోతే మీరు హౌసెస్ అయితే ఏవైతే పే చేస్తున్నాయో ప్రొడక్షన్ హౌసెస్ అవన్నీ కూడా మీరు రిపోర్టు కోర్టు ముందు తీసుకురండి. మేము ఈ కేసులో కూడా చెప్పినాం, నిజంగా 1000 కోట్లు పెట్టినా 1000 కోట్లకు సంబంధించిన రిపోర్ట్ అక్కడ పెట్టండి. మీరు ఏ బేస్ రిపోర్ట్ పైన మీరు ఏ క్యాలిక్యులేషన్ పైన మీరు ఈ మెమోను పెంచిరు దాని గురించి ఈ మధ్య ఇప్పటికీ కౌంటర్ చేసే పరిస్థితులు ఇప్పటికి ఒక 2-3 ఏళ్ళ నుంచి 2-3 ఏళ్ళ నుంచి కేసులు పెండింగ్ ఉన్నాయి. డిఫరెంట్ ఒక్కదానిలో కూడా రిపోర్ట్ చేయాలి వాళ్ళు, మన గవర్నమెంట్ కౌంటర్ చేయలేదు. అవును, అది జరగట్లేదండి. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే ఫేక్ వార్తలు చెప్పి మేము పెంచినాం, 2 కోట్లు పెట్టామని చెప్తున్నారు తప్ప వాస్తవంలో అన్ని పెట్టట్లేదు. ఒకవేళ పెట్టుతే ఇట్లా మీరు 1000 కోట్లు తీసుకుంటే మీరు అంతా బ్లాక్ దందా చేస్తున్నట్టే కదా. దీనిలో మీరు చట్టానికి వ్యతిరేకంగా మీరు బ్లాక్ దందాలో పైసలు తీసుకొని ఇప్పుడు ఒక అభిమానాన్ని మనం దోసుకుంటున్నాం. సినిమా నిజంగా సినీ ప్రేమకుని దోసుకొని ఇప్పుడు నీవు ఈ రోజు లోపలేసిన మనం పైరస్ ఎందుకు వస్తుంది ఎవరు వాళ్ళు వస్తుంది. దీంతో పాటు గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా చర్యలు అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే దీని మీద. ఇప్పుడు ఇందాక మల్లేష్ గారు చెప్పినట్టు రేట్స్ ఎలా పెంచారు, దాని ఆథెంటిసిటీ ఏంటి, అకౌంట్స్ ఏంటి, అకౌంట్స్ నిజంగానే మీరు ఇంత 1000 కోట్లు అంటే జిఎస్టీ ఎంత కట్టాల్సి ఉంటుంది, ట్యాక్స్ అనేది ఖచ్చితంగా కట్టాలి కదా. దాని మీద మీరు ఎలా పెంచుతున్నారు, రేటింగ్ ఎలా ఉంటుంది, టికెట్ రేట్స్ ఎలా పెంచబోతున్నారు, ఎందుకు అంతా, ఇది నెంబర్ 1. రెండోది ఏంటంటే గవర్నమెంట్ చేయాల్సింది ఒక సినిమాకి ఒకలాగా ఇంకో సినిమాకి ఒకలాగా రియాక్ట్ అవ్వడం. ఇది గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా అన్ని సినిమాలకు ఒకే రకంగా స్పందించాలండి. రకరకాలుగా అంటే ఒక సినిమాకి ఒకలాగా, లేకపోతే పైరసీ చేసో, లేకపోతే పైరవీ చేసో, లేకపోతే నాకు బాగా తెలుసు వాళ్ళు అని చెప్పి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, సినిమాటోగ్రఫీ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం వల్ల ఒక సినిమాకి ప్రీమియర్ షోలు ఓకే అండి చేసుకోండి మీరు అనడం, కొన్ని సినిమాలకి వద్దండి అని చెప్పి ఆపేయడం, లేకపోతే అసలు ఇంకా మేము ఇవ్వట్లేదు అని చెప్పి ఇది చేయటం. అలా కాకుండా అన్నిటికీ సింగిల్ విండో పద్ధతి అనేది ఉండాలి, నెంబర్ 1. రెండోది ఆ టికెట్ రేట్స్ పెంచడానికి సరైన కారణం, సహేతుకంగా
అంటే వయబుల్ గా అంటే కరెక్ట్ గా మనకి దగ్గరకి ట్రాన్స్పరెంట్ గా ఉండాలనేది రెండో పాయింట్. ఖచ్చితంగా టికెట్ రైట్, మళ్ళీ రేట్స్ తగ్గితే పవన్ గారు థ్యాంక్ యూ అండి. మనకి టైం లేదు, సో మళ్ళీ ఇంకా డిస్కస్ చేసాం తర్వాత దీనిపైన. అసలు ఇది పెద్ద టాపిక్, ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా మనం చూస్తున్నాం, గతంలో కూడా ఇలాంటి డిస్కషన్స్ చాలా జరిగాయి. బట్ ఇప్పుడు మాత్రం హైకోర్టు ఆర్డర్స్ని కూడా పక్కన పెట్టి ఇటు తెలంగాణ ప్రభుత్వం గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పారు, మేము అసలు సినిమా టికెట్ల ధరలు పెంచమని చెప్పారు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇక దీనిపై కరెంట్ అప్డేట్స్ని మా సినిమా రిపోర్టర్ సంపత్ అందిస్తారు. సంపత్, అసలు ఏం జరుగుతుంది? ఇటు సినిమా టికెట్ల ధరలు పెంచమని చెప్పిన ప్రభుత్వం పెంచింది, ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం అసలు నాకు ఈ పెంచిన ధరలకు నాకు సంబంధం లేదని చెప్తున్నారు. అసలు ఎక్కడ జరుగుతుంది ఇక్కడ లోపం అనేది? అయితే ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ సీజన్లో అన్ని అంటే భారీ బడ్జెట్ సినిమాలు కూడా రిలీజ్ కావడం కూడా మనం ఇప్పుడు కంటిన్యూగా సినిమాలు పెద్ద హీరోల సినిమాలు కూడా వస్తాయి. దీనికి సంబంధించి కూడా వీరు ఎవరైతే సినిమా నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మాకు బెనిఫిట్ షోలకు కానీ అలాగే టికెట్ రేట్లు పెంచమని చెప్పి కూడా వాళ్ళు అడగడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా అంటే ముందు వెనుక కూడా చూసుకోకుండా అంటే ప్రేక్షకుల జేబులకి చిల్లులు పెట్టే విధంగా కూడా ఈ రేట్లు పెంచడం వల్ల పాటు వాళ్ళు మిమ్మల్ని ఆ రేట్లు పెంచేస్తున్నారు. దీన్ని మరి కోర్టు కూడా మొన్న రీసెంట్గా చూస్తూ కూడా కోర్టు కూడా ఏదైతే ధరలు పెంచడం ఎందుకు అనేసి కూడా మేము ప్రతిసారి మీరు మెమోలు ఇవ్వడం వాటిని మేము క్యాన్సిల్ చేయడం జరుగుతుంది, ఎందుకు మీకు పదే మేము చెప్పాల్సి వస్తుంది, మీకు తెలియదు అనేది కూడా కోర్టు కూడా కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే బెనిఫిట్ అయితే వీళ్ళు చెప్పడం కూడా ఏంటంటే మేము బెనిఫిట్ షోలో ఏదైతే మాకు రేట్లు పెంచుతున్నామో దానికి సంబంధించి ఒక 20% మేము కార్మికులకు కూడా ఇస్తామనేసి అందులో జమ చేస్తామని వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇదంతా మనకు రీసెంట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో కూడా మాట చెప్పారు, ఎందుకంటే సినిమాలకు సంబంధించి తెలంగాణలో బెనిఫిట్ షోలో కానీ ఇక్కడ నుంచి రేట్లు పెంచడం కూడా ఎప్పుడు జరగదనేసి వాళ్ళు చెప్పారు. కానీ రీసెంట్గా కూడా మనం చూస్తున్నట్టయితే ఈ రేట్లు పెంచడం కూడా నాకు తెలియదు, నేను ఆ సినిమాల గురించి నేను కూడా మానేశాను, ఇప్పుడు దాని గురించి మాట్లాడడం మానేశాను, కార్మికులకు ఏం కావాలో అది చేస్తానని కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు రీసెంట్గా మనము ఈ సినిమా టికెట్ ధరలు చూస్తే రాజా సబ్కి సంబంధించి టికెట్ రేటు కూడా తెలంగాణ గవర్నమెంట్ పెంచలేదు, నైట్ కూడా మిడ్ నైట్లో పెంచడం కూడా జరిగింది. దానికి సంబంధించి కోర్టు కూడా ఆ మెమోని సస్పెండ్ చేసింది. అయితే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చిరంజీవి సినిమా రాబోతుంది, మనసిక వరప్రసాద్ గారి సినిమా రాబోతుంది, దానికి సంబంధించి ఇప్పుడు టికెట్ రేట్లు మళ్ళీ కూడా బెనిఫిషియల్ పెంచుకోవచ్చు అనేసి అలాగే వాటికి ₹6 టికెట్ పెట్టి ఇప్పుడు అలాగే రేట్లు కూడా పెంచడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి టికెట్ రేట్లు అలాగే చిన్న స్క్రీన్లో అయితేనేమో ₹50, అదే మల్టీప్లెక్స్లో అయితేనేమో ₹100 పెంచుకునే విధంగా కూడా ఈ అనుమతి ఇచ్చింది. దీంతో ఇప్పటికి కూడా ప్రేక్షకులు కూడా మాకు ఈ రేట్లు పెంచడం ఏంటి అనేసి వాళ్ళు కూడా కొంచెం అసహనం వ్యక్తం చేసే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంపత్. ఇక ఈ డిబేట్లో పాల్గొన్న దీపక్ గారికి థ్యాంక్ యూ అండి. సో చూస్తున్నారు కదా, ఒక అభిమాని అంటే మనకి అభిమానం ఉండొచ్చు హీరో పైన, బట్ కానీ ఆ అభిమాని క్యాచ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు కూడా ఎంత అంటే అంత ధరలు పెంచి ఇష్టం ఉన్నట్టు ధరలు పెంచైతే సినిమాకి మనం వెళ్ళే విధంగా చూస్తున్నారు. సో వాళ్ళు అభిమానులు కూడా కొంచెం కంట్రోల్లో ఉండాలి, ఎందుకంటే ఎంత పెంచినా మనం వెళ్ళి చూస్తున్నాం కానీ అది ఎంత 2-3 డేస్లోని వాళ్ళు పెట్టిన మొత్తం బడ్జెట్ని కూడా వాళ్ళు రాబట్టడానికి ట్రై చేస్తున్నారు ఈ సంక్రాంతికి అయితే. సో ఆలోచించండి అభిమానులు కూడా. ఇది వాటి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.